మేడ్చల్ జిల్లా గట్కేసర మండల్ కొరమల గ్రామ పంచాయతీ పరిధి సుప్రభాత్ టౌన్షిప్ ఫేజ్ 1 లో ఈ రోజు కాలనీ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ కై ఇద్దరు పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో మాజీ అధ్యక్షుడు రాజయ్య మళ్లీ గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద ఇంతగానం నమ్మకం పెట్టుకొని మళ్లీ నన్ను గెలిపించినందుకు కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎలాంటి పనైనా సరే కాలనీ కోసం చేస్తానని, ఈ గెలుపుతో మరింత బాధ్యత నాకు పెరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని ఎన్ని 20 ఇక్కడ మొత్తం పట్టుబడి మంచిగా రాడి బాబా కంగ్రాచులేషన్ స్వామికి అంతా ఒకటే అన్న కాలనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటారు, అందరినీ కంటిన్యూగా వెళ్తారు. రాజయ్య గారికి 69 సార్, మన్యం గారికి 20 ఓట్లు, మొత్తం 90 ఓట్లు పోల్ అయినాయి. ఒకటి నాట్ వ్యాలిడ్ అయింది, 89 వ్యాలిడ్ అయినాయి. 89లో 69 రాజయ్య గారికి, 20 మన్యం గారికి. కాబట్టి కాలనీ ప్రెసిడెంట్ గా రాజయ్య గారు ఎన్నికైనట్లు మేము తెలియజేస్తున్నాం. ఓటింగ్ ఉంటాయి. ఎవరు కూడా ఇళ్లలో కూర్చోవడం, మందు తాగుతున్నారు, బీడి తాగుతున్నారు, సీడ్ తాగుతున్నారు, ప్యాకెట్లు ఆడుకుంటా పలానా ప్రెసిడెంట్, పలానా వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఈ రోజులు ఇప్పటి నుంచి వీళ్ళు బంద్. ఎవరు పోటీ చేయాలనుకున్నా, ఎవరు కాలనీకి సేవ చేయాలనుకున్నా స్వచ్ఛందంగా రావాలి, పని చేయాలి, ఎవరైనా ఉండాలనుకుంటే ఈ విధంగా ఓటింగ్ లో పాల్గొనాలి. అంతే తప్ప ఇళ్లలో కూర్చోవడం, పబ్లో కూర్చోవడం, బార్లో కూర్చోవడం, ఈయన ఆయన అని చెప్పేసి అత్యద్భుత ఉన్న దాంట్లోనే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలనీ పరంగా ఇలాంటి చిన్న సమస్య ఉన్నా నన్ను ఆహ్వానిస్తే నేను ఎక్కడికైనా ప్రత్యక్షం అవుతా. ఇది మాత్రం పక్కా. అందరికీ స్వామి చెప్పాలి. ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఈ విజయానికి కారణమైనటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా గత సంవత్సరం అయితే ఎలాగా కార్యక్రమాల్లో నాకు సహకరించిందో
ఈ సంవత్సరం కూడా ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా నాతో సహకరించేదంటే మాకు చేతనైన దానికన్నా ఎక్కువగా మీ సహాయ సహకారాలు తీసుకొని ముందుగా వాటర్ రావడానికి కృషి చేస్తామని చెప్తూ ఆ తర్వాత సీసీ కెమెరాలు రోడ్ ఇండెక్స్ ఈ 3 కార్యక్రమాల మీద చాలా ఉధృతమైనటువంటి చర్య తీసుకొని అవి కంప్లీట్ చేద్దామనే ఆశతో ఉన్నాను. దీనికి మీరంతా సహకరించేది ఉంటే ఇవి మనం కానీ ఎలక్షన్ చేసుకునేది ఉంటే మన కాలనీలో ఒకట రాబోయే తరానికి కానీ ఇప్పుడున్న కాలనీకి మనము పోటీగా ఉంటామని ఆశిస్తూ నా ఈ గెలుపున కారణమైనటువంటి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ కాలనీలో ఓట్లు ఎలక్షన్ ఇట్లా అవుతుందని మీరు అనుకున్నారా? మా కాలనీలో మేము నిజంగానే అసలు ఓటింగ్ అవుతుందనే ఆలోచన లేకుండే, కానీ 3 వ్యక్తులము పోటీకి రావటం వలన ఒక అభ్యర్థి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఇద్దరం ఉంటిమి. ఇద్దరిలో ఇదే మొదటిసారిగా మేము ఈ ఎలక్షన్లు జరపటం. ఈ స్వామివారు చాలా ప్రోత్సహించారు ఎలక్షన్స్ గురించి. సో ఆయన ఓడిపోయినా కానీ ఆయన టోటల్లీ నా సహకారాలు ఉంటాయని తెలియజేయటము మాకు చాలా ఆనందం కలిగించింది. మేము ఓడినా గెలిచినా కానీ అంతా ఒకటే కాలనీ వాసులం కాబట్టి ఈ తరతమ్మ భేదాలు మాకు ఉండయని తెలియజేస్తూ ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సహకరిస్తూ మన కాలనీ ముందు పోవడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఎన్నుకున్న ఓటర్స్కి ఎన్నుకున్న ఓటర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. పేరున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చే సూచనలను కానీ అడ్వైజర్లను కానీ అంగీకరిస్తూ దాని ప్రకారము మేము ప్లానింగ్ చేసుకుంటామని చెప్తున్నాను. డ్యూటీ నియమించరు మన ప్రెసిడెంట్ గారు. దాన్ని కృతనిశ్చయంతో నిర్వహించి ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ అయిపోయింది. ఈ రోజు నుండి మళ్ళీ ముందులాగానే అందరం సభ్యులము, ఓటర్స్ కాదు ఇక్కడ, అందరూ కాలనీ వాసులు, కాలనీ సభ్యులు, ఓటర్స్గా చూడదనేటువంటిది నా యొక్క ఉద్దేశము. అందరినీ కలుపుకొని పోతాడు మన ప్రెసిడెంట్ గారు కూడా అని ఆశిస్తున్నాం. ఏమన్నా రాజయ్య గారి మీద మీకు ఏమైనా ఓపు ఉందా? అంటే ఉంది. ఇంతకుముందు కొన్ని పనులు అయితే కొన్ని కాలేదు, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇక ముందు ఆ పెండింగ్లు ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు ఇంకా కొత్త పనులు కూడా తీసుకొని వాటిని కూడా కంప్లీట్ చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు, మేము అంతా చేపిస్తామని చేస్తారు. ఆ నమ్మకం ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది రాజయ్య గారిని. దానికి అందరూ సహకరిస్తారు కాలనీ వాసులని ఆశిస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు పోటీ అనేది అనివార్యమైంది. ఇప్పుడు ఈ కాలనీలో ఎప్పుడు పోటీ లేకుండా ఎనార్మస్గా అయ్యేది. ఈసారి పోటీ అనివార్యమైంది. మరి రాజయ్య గారు ప్రెసిడెంట్గా గెలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే స్వామివారు కూడా, మాన్యవారు కూడా నాకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం చాలా సంతోషం. అలాగే ఇప్పుడు పోటీ అనేది ఇప్పటి వరకే, ఇక ఈ పూటకే, ఇక ముందు కూడా ఏ కార్యక్రమాన్నైనా అధ్యక్షుల వారు అందరినీ కలుపుకొని పోతారు, సమిష్టిగా కలుపుకోపోతారని భావిస్తున్నారు. అంటే మామూలుగా యునానిమస్ ఉంటే బాగుంటుందా, ఇలా పోటీ చేస్తే బాగుంటుందా? లేదు, యునానిమస్ అయితే బాగుంటుంది. కానీ పోటీ అనేది పోటీ తత్వం ఉండాలని చెప్పేసి తను ఉన్నట్టు అనిపించింది. పోటీ ఉంటే కానీ ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రజల సమస్యలన్నీ వచ్చేది. అట్లా అనుకోకుండా తను ఏదైనా ఉంటే విషయాలని నేను ఇంతకుముందు మీకు మాట్లాడిపోయాను కదా, వచ్చి ఏదైనా విషయాలు ఉంటే ఈ రాజయ్య గారు దృష్టి తీసుకొచ్చి ప్రాబ్లంలు సాల్వ్ చేస్తాను, తన వంతు కూడా తోడ్పాటు అందిస్తారని భావిస్తున్నాను.